వందే భారత్ రైళ్లు హై స్పీడ్తో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా మార్గాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అయితే ఈ రైళ్లు అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా ఒకే రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 రైళ్లు నిలిచిపోయాయి. ఒక రైలు మహబూబాబాద్ జిల్లాలో ఎద్దును ఢీకొని నిలిచిపోతే మరో రైలు బాపట్ల జిల్లాలో ఆగిపోయింది. అయితే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీప అప్ లైన్లో రైల్వే ట్రాక్పై వచ్చిన ఎద్దును వేగంగా వచ్చిన వందే భారత్ రైలు ఢీకొట్టింది. దీంతో కొన్ని నిమిషాల పాటు ట్రాక్పై ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. ఈ ఘటనపై సమీపంలోని రైల్వే స్టేషన్ అధికారులకు వందే భారత్ సిబ్బంది సమాచారం అందించారు. దీంతో అధికారులతో పాటు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ట్రాక్పై ఉన్న ఎద్దును తొలగించారు. అయితే ఈ ఘటనలో రైలు ఇంజన్ ముందు భాగం ధ్వంసమైంది. ఆ తర్వాత రైలు సికింద్రాబాద్కు బయలుదేరింది. రైల్వే ట్రాక్పై వందే భారత్ నిలిచిపోవడంతో ఆ ట్రాక్పై వెళ్లే రైళ్లను కొద్దిసేపు నిలిపివేశారు. ఈ సమయంలో వందే భారత్లోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మరోవైపు ఈ ఎద్దు యజమాని కోసం రైల్వే అధికారులు గాలిస్తున్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు స్టేషన్ అధికారులు చెప్పారు. మరోవైపు బాపట్ల జిల్లా చీరాల ఫైర్ ఆఫీస్ గేటు వద్ద మరో వందే భారత్ రైలు నిలిచిపోయింది. బాపట్ల జిల్లా చీరాలలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఒక్కసారిగా నిలిచిపోయింది. విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ ఎయిర్ బ్రేక్ పట్టివేయడంతో ఒక్కసారిగా నిలిచిపోయింది. సుమారు 20 నిమిషాల పాటు ఆగిపోయింది. చీరాలలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు స్టాప్ లేదు. అయితే ఒక కుక్కను ఢీకొట్టడం వల్ల సడన్ గా ఎయిర్ బ్రేక్ పట్టేయడంతో రైలు నిలిచిపోయిందని రైల్వే అధికారులు వెల్లడించారు. దీని గురించి సమాచారం తెలుసుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు నిర్వహించడంతో యథావిధిగా రైలు ముందుకు సాగింది. ఒకే రోజు 2 గ్రామాల్లో వందే భారత్ రైలు నిలిచిపోవడం చర్చనీయాంశమైంది.